ప్రశాంతంగా ఉండే విజయనగరం జిల్లాలో బంగారం వ్యాపారులపై దారి దోపిడీదారులు రాళ్లతో దాడి చేసి కాల్పులకు పాల్పడిన సంఘటనతో ఒక్కసారిగా ఉలికిపడినట్లయింది. విజయనగరం నుండి రాజాం బైక్పై వెడుతున్న ఇద్దరు బంగారం వ్యాపారులపై గరివిడి మండలం అప్పన్నవలస జంక్షన్ వద్ద బైక్తో వెంబడించిన దుండగులు కళ్లలో కారం చల్లి రాళ్లతో దాడికి యత్నించి కాల్పులు జరిపిన సంఘటన బుధవారం రాత్రి జరిగిన విషయం తెలిసిందే. దీనిపై సంఘటనా ప్రదేశాన్ని గరివిడి ఎస్ఐ దామోదర్రావు సిబ్బందితో పాటు ప్రత్యేక క్లూస్ టీం బృందం డాగ్ స్క్వాడ్తో పరిశీలించి ఆధారాలు సేకరించారు. చీపురుపల్లి రాజాం రోడ్డులో 2 వారాల క్రితం తిరుపతి వెళ్లే రైలు ఎక్కేందుకు ఆటోపై వెళ్తున్న కుటుంబాన్ని కాపుసంబం జంక్షన్ వద్ద కొంతమంది దొండగులు అటకాయించి ఆటోను వెంబడించి భయభ్రాంతులకు గురి చేస్తున్న సంఘటనపై దర్యాప్తు చేస్తున్న పోలీసులకు ఇదే ప్రదేశంలో దారిదోపిడీ ఘటనతో మరింత అప్రమత్తమయ్యారు. కాగా ఆయా నేరాలకు గంజాయి, మద్యం సేవించడం, బెట్టింగుల వంటి నేపథ్యం యువతను పక్కదారి పట్టిస్తున్నదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ గంజాయి వ్యాపారులపై ఉక్కుపాదం మోపారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి రాత్రి 11 దాటితే రోడ్లపై ఆగడాలకు పాల్పడే ఆకతాలపై పనిపట్టాలని జిల్లా ఎస్పీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.